రాధా, ఎంతకాలం మనకి బాధ? ఫోన్ చాటింగ్లు, దొంగచాటు మీటింగ్లు, ఇంకెన్నాళ్ళు? వరదలతో పొంగే గోదావరికైనా ఆనకట్ట కట్టొచ్చు గాని ఈ వయసులో పొంగే ప్రేమకు ఆనకట్ట కట్టలేను. కాళిదాసు కవిత్వం కొంత, నీ పైత్యం కొంత. ప్రాస కోసం పాకులాడింది చాలు గాని అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటరే ఉంది, రొటీనే. మా అన్నయ్యకు మీ అక్కకు సెట్ అయిపోయిందనుకో, మన రోడ్ క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఐడియాలే కొత్తగా ఉన్నాయి. విడిపోయిన మన రెండు తెలుగు రాష్ట్రాల్ని కలపచ్చేమో గాని వాళ్ళిద్దరిని మాత్రం చచ్చినా కలపలేం. మ్యాటర్ ఇంతేనా? ఇక నేను వెళ్ళొచ్చా? రాధా, కూర్చో 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 కూర్చో. రాధా, ఐడియా ఏదన్నా వర్కౌట్ చేద్దామని నేను టెన్షన్ పడుతుంటే 2 నిమిషాలు అటెన్షన్ గా వినడానికి నీకేమైంది? మీ అన్నయ్య ఏమో ఆడవాళ్ళు చీడ పురుగులా చూస్తాడు, మా అక్కేమో మీ అన్నయ్యను కట్ల పామును చూసినట్టు చూస్తుంది. ఆ పురుగు పాము మనకి సెట్ చేయడం కుదరదు గాని ప్రాక్టికల్ గా ఆలోచించు గోపి. రాధా, నా దగ్గర డజన్ల కొద్ది ఐడియాలున్నాయి, ఒక్కసారి విను. ఏంటో అవి? చెయ్యొదరా! నాకు చూస్తుంది. అయ్యో, అడ్డంగా బుక్ అయిపోయావే. నా చెల్లెలు చెయ్యి ఎందుకు పట్టుకున్నావురా? అడిగదా నిన్నే, చెప్పు. చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? అది అది రాధ జాతకం చెప్పని అడిగింది, అందుకే పట్టుకున్నాను. జాతకం చెప్పడానికి నువ్వేమన్నా పండితుడువా, జ్యోతిషుడువా? పళ్ళు రాలిపోతాయి. ఏం పళ్ళండి? జామ పళ్ళ, మామిడి పళ్ళ? దవడ పళ్ళు. నా మీద, నా చెల్లి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు మీ అన్నయ్య కలిసి స్కెచ్లు గీస్తున్నారా? పెచ్చులు ఓడిపోతాయి. అటు చేసి ఇటు చేసి నా చెల్లిని లాగుతున్నారా? నాకంతా తెలుసురా. లాగడానికి రాదేమైనా కీచైనా సైకిల్ చైనా? రే గోపి, కొట్టానంటే గూబ గుయ్యమంటుంది. ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి ఆడపిల్లల జీవితాన్ని బుక్కిపాలు చేస్తున్నా మీ మగ్గుజాతంటే నాకు అసహ్యం. మీ అన్న తమ్ముళ్ళు ఆట అయిపోయి తొక్కలో ప్రేమ తొక్కి తొక్కి పడేసి సమాధి కట్టించేస్తాను. రాధా, నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే చెప్పు, ఆసిడ్ పోసి మరీ కడిగేస్తాను. అబ్బే, అలాంటిదేం లేదక్కా. లేదు. అవునండి, అలాంటిదే లేదు. లాభం లేదు, ఐడియాలు వీళ్ళ మీద ప్రయోగించాల్సిందే. వాళ్ళక్క రాకపోతే ప్లాన్ అంతా చెప్పేసేవాడిని. కరెక్ట్ గా వాళ్ళ అక్కొచ్చి చెడగొట్టింది. ఇక్కడ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. రాధా ఫోన్ ఎందుకు ఆఫ్ చేసింది? రాధా, నీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒరే డర్టీ ఈడియట్, వరస్ట్ బఫేలో రాధా రాధా అని దాని పేరు చెప్పిస్తావేంట్రా? సిగ్గులేదా, ఎక్కులేదా? అనయ్య, రాధా అంటే నువ్వెవరనుకుంటున్నావు? ఓ, డబుల్ మీనింగ్ లా ఉంది కదూ. నా ఫ్రెండ్ పేరు రాధాకృష్ణ అన్నమాట. ముద్దుగా రాధా రాధా అని పిలుచుకుంటాను. అలాగా నాన్న, అయితే నువ్వు మంచోడవన్నమాట. ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. ఇప్పుడు నా ఫోన్ ఎందుకన్నయ్యా? ఏం లేదు నాన్న, నీకెందుకంత కంగారు? ట్రూ కాల్ ఆన్ చేశాను అనుకో, నువ్వు రాధకి ట్రై చేస్తున్నావా, రాధా కృష్ణకి ట్రై చేస్తున్నావా అనేది ఈజీగా తెలిసిపోద్ది. అప్పుడు ఉంటది నీకు. అన్నయ్య, అది రై, నీకు ప్రేమ గురించి తెలియడం లేదురా. ప్రేమలోతు ఎంతుందో తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళందరూ మునిగిపోయారా? చరిత్రలో భగ్న ప్రేమికుల్లో మిగిలిపోయారు. ప్రేమంటే అదొక స్వీట్ పాయిజన్ రా. వద్దు అన్నయ్య, ప్లీజ్. రై, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అడగనయ్యా. రాధన్ నువ్వు అంత డీప్ గా లవ్ చేస్తున్నావా? నా ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను అన్నయ్య. గోపి, డిడిఎల్ సినిమాలో కాజోల్ ని షారుఖ్ ఎంత డీప్ గా ప్రేమించాడు, నేను కూడా రాధని అంత డీప్ గా ప్రేమిస్తున్నాను అన్నయ్య. గోపి, అమంగళం ప్రతిఘటన మౌగాక. అన్నయ్య, ఆ కొంపలో వాళ్ళు ఇంట్లో దీపం పెట్టే రకం కాదురా, కొరువు పెట్టే రకం. ముందుగా చెప్పి చాలా మంచి పని చేసావు. అమ్మాయిని మర్చిపోయి ఇంకో అమ్మాయిని ట్రై చేసుకో. ఈ గోపి గొంతులో ప్రాణాలు రాధవే అన్నయ్య. గోపి, అన్నయ్య, ఆ అమ్మాయి తప్ప అడుక్కునే అమ్మాయినా నాకు ఓకేరా. రాధ తప్ప నా జీవితంలోకి ఎవరు రాకూడదు. చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నావురా. అవునన్నయ్య, నువ్వు కూడా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపో ప్లీజ్ అన్నయ్య. ప్లీజ్ 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 ప్లీజ్. నా పెళ్లి గీతలో చాలా చిక్కుముళ్ళు ఉన్నారా? అవన్నీ ఎప్పుడు తీరాలి? నా పెళ్లి ఎప్పుడు జరగాలి? నిరాశావాదంలో కుమిలిపోకన్నయ్య.
జరగాలని మనస్ఫూర్తిగా కోరుకో. తొందరలోనే ఖచ్చితంగా జరుగుతుంది. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఒక్క అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్. సర్లే ఆలోచిద్దాం. ఏ, 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 హలో గోపి, రాధా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఇప్పటి వరకు మా అక్క పక్కనే ఉంది. నువ్వు ఫోన్ చేస్తావని స్విచ్ ఆఫ్ చేసా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావని తెలిస్తే మా అక్క చంపేస్తుంది. ఓ సరే సరే, అయితే మెల్లగా చెప్తాను, మెల్లగా వినేసాయి. హా, మా అన్నయ్య మనసు పెళ్లి వైపు మళ్ళింది. మెల్లగా కరిగిస్తున్నాను. అటువైపు నుంచి మీ అక్కను కూడా కరిగించావనుకో, మాంగళ్యం తంతునైనా జరిగిపోవచ్చు. దానికి నా దగ్గర సావధాన భేద దండోపాయాలని 4 ప్లాన్లున్నాయి. అర్జెంటుగా నువ్వు బయటకు వచ్చాయి. మా అక్క చూస్తే కాళ్ళు విరగ్గొట్టేస్తుంది. ఎలాగోలా రావమ్మా ప్లీజ్. రిస్క్ చేయకపోతే మన పెళ్లి ఫ్యూచర్ అంతా డ్రీమ్ గానే మిగిలిపోతుంది. కమాన్. సరేలే, ఏదోలా వస్తానులే గాని మనిద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే వచ్చేసాయి. హా, ఏంటో చెప్పు గోపి, మా అక్కకి తెలిస్తే చంపేస్తుంది. చెప్తాగా, సామధాన భేద దండోపాయాలు అంటే ఏంటి? అన్నీ ఇప్పుడే చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి టోటల్ ప్లాన్ ని కొలాప్స్ చేస్తావు. స్టెప్ బై స్టెప్ నేను స్కెచ్ గీస్తా, కోఆపరేట్ చేస్తూ ఫాలో అయిపో. మన ప్లాన్ నెంబర్ 1 ఆపరేషన్ సామా. అంటే సామాన్లు ఏమైనా కావాలా? సామా అంటే సామాన్లు గిన్నెలు వాడడం కాదు, హా, సామరస్యంగా వ్యవహరించి వాళ్ళలో ప్రేమను చిగురించేలా చేయడం. గోపి, నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. నువ్వు ఇలా అర్థం కాని తెలుగులో మాట్లాడి నాకు తెలుగు ఫోబియా తెప్పించకు. నీ బ్రెయిన్ కెపాసిటీ నాకు తెలుసు, నువ్వే టెన్షన్ పడద్దు. ఏంటి లెటరు? లవ్ లెటరా? అవును. లవ్ లెటర్ ఎన్నిసార్లు రాస్తావు? ఆగు, ఇది నీకు కాదు, మీ అక్కకి. మీ అన్నయ్య రాశాడా? లేదు, నేనే రాసా. రాదా, ఇదంతా ప్లాన్ లో ఒక భాగం. అవునా? అయ్యో సారీ గోపి. ఏది పూర్తిగా వినవే. మరి మా అక్కకి లెటర్ రాసి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? ప్రేమకు పేరు మారుతుందేమో గాని ఫీలింగ్స్ మారవు రాధా. ఇంకొంచెం దెబ్బకు నా చెయ్యి మారుతుందేమో గాని నొప్పి మారదు గోపి. వద్దులే. హా, హే. సోదాబి ప్లాన్ చెప్పు. హా. ఇప్పుడు ఈ ఉత్తరం మీ అక్కకివ్వు. హా, ప్రేమతో ప్రసాదిచ్చాడని కన్విన్సింగ్ వేలో చెప్పు. చిరాకు పడుతుంది, చీకొడుతుంది, కానీ తీసుకుంటుంది, చదువుకుంటుంది. అప్పుడు మీ అక్క కళ్ళల్లో ప్రేమ, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం. మనిద్దరి పెళ్లికి డోలు సన్నాయి. ఆ తర్వాత మనకు పిల్లలు. నీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బాహుబలి రేంజ్ లో ఉన్నాయి. అదిగో విన్నావా? ఏంటి? తదాస్తు దేవతలు తదాస్తు అనేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? మన పెళ్లి పిల్లలు అంటున్నప్పుడు. తదాస్తు దేవతలు పట్టపగలు తిరగరు. నువ్వు విన్నది పైరసీ దేవతల కూతురు అనుకుంటా. వెటకారాలాపి నేను చెప్పిన ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ చేయి, అర్థమైందా? సరే గురువర్యా. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు. అస్తు అస్తు. బాయ్ బాయ్. రాధా, ఏమిటా ఉత్తరం? నాకెవరైనా అభిమానులు రాశారా? ఇది ఫ్యాన్స్ ఉత్తరమే కానీ నీ ఫ్యాన్స్ కాదు మణి, అక్క ఫ్యాన్స్. శారద అని లెటర్ పైన రాసుంది. ఏది ఇటు చదివిస్తా? ఎవరి ఉత్తరం వాళ్ళు చదువుకుంటేనే బాగుంటుంది. అక్క అక్క అక్క, నీకు లెటర్ వచ్చింది. లెటర్ అంటే? ఏమో అక్క, నాకేం తెలియదు. గుమ్మల్లో పడుంది. అటో ఇటో చూసానా, గోపి వాళ్ళ అన్నయ్య ప్రసాద్ లేడు? ప్రసాదా? ఆ, ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లెటర్ మీదేమో నీ పేరుంది, చదువుకో. అమ్మా శారదా, పైకి అనలేని మాటలు పెరిగితనంతో పేపర్ మీద రాసి కావాలని మళ్ళీ నిన్ను రెచ్చగొట్టడానికి రాసినట్టున్నాడమ్మా. నువ్వు చదువమ్మా, చదువు. మొండమ్మ గారు, అందులో ఏం రాసిందో చదవని. చదవకుండానే నువ్వు డిసైడ్ చేస్తావేంటి? ఆయన గారి కళ్ళలో పగే ఉందో, పగ చల్లారే ప్రేమలా పొంగి వచ్చిందో. చదువక్క, చదువు. అయితే చదువమ్మా. ఏదైనా తేడా రాసుంటే కడిగేద్దాం. శారద, నీకెలా చెప్పాలో తెలియక ఉత్తరం రాస్తున్నాను. జనం కోసం వేమన వేమన శతకం రాశాడు, నేను శారద శతకం రాస్తున్నాను. శతకం అంటే పద్యాలోని భయపడకు, భావాలు మాత్రమే. నా వెన్నెల పూదోటలో నువ్వు రాజకుమారివైతే
నేను కాపలాదారుని. నా స్వప్న లోకంలో నువ్వు తిలోత్తమవైతే నేను సేవకుణ్ణి. నా హృదయ సామ్రాజ్యానికి నువ్వే పట్టపురాణియా? ఒరే గోపి, చాలా గొప్పగా రాసావురా. వర్కౌట్ అయ్యేలా ఉంది. నా తల్లో తెల్ల వెంట్రుకలు నా వయసును వెక్కిరిస్తున్నాయి గాని నా మనసు మాత్రం ఇప్పుడు కూడా జానీ జానీ ఎస్ పప్పా అంటుంది. కోపాలు తాపాలు పై పైకే కాని నువ్వంటే నాకు ప్రాణం. ఇవన్నీ నమ్మాలంటావా? నమ్మాలమ్మా. ఆ? పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది, ఆ? కానీ ప్రేమ ప్రేమే అవుతుంది. ఆ? నీకోసం, నీ రాక కోసం నా మనసు, మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది. అక్క, ఫీల్ ఇంపార్టెంట్ కానీ కాపీరైట్స్ కాదు కదా. ముందు పూర్తిగా చదువక్క. నా జీవితాన్ని నీ రాకతో కన్నుల పండుగగా మారుస్తావో, నా జీవితాన్ని కుళ్ళిన పండులా రాలిపోయేలా చేస్తావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఇట్లు ప్రేమతో గోపి. ప్రసాద్ అన్నావు కదే. అక్కడ ఆయన నవ్వుతూ కనిపించాడు మణి. అక్క, ఒకసారి ఇవ్వు చూస్తా. గోపి గోపి అనే ఉందక్క. ఆ? బుద్ధుందా వాడికి? నీకు లైన్ వేస్తూ మళ్ళీ శారదకి లెటర్ రాయడం ఏంటే? ఆ? అదే నీకు ఉత్తరం రాయడం ఏంటా అని. ఏయ్, ఇందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందా? గుమ్మం దగ్గర నుంచి నా హ్యాండ్ లోనే ఉందక్క, అంతే. ఈ అన్న తమ్ముళ్ళిద్దరికి నన్ను టార్చర్ పెట్టడమే పని అయిపోయింది. పదండి వాళ్ళ సంగతి చెప్దాం. పద. మొదటి ప్లాన్ వర్కౌట్ అయిందేమో. సపరివార సమేతంగా వస్తున్నారు. మగ పెళ్లి వారం కదా, కొంచెం బెట్టు చేయాలి. ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టించేయాలి. ఆ? ఆ, ఆ, ఆ. లోపలికెళ్ళి మాట్లాడుకుందామండి. నీతో నాకు మాట్లాడరా? నువ్వు అసలు మనిషివేనా? శారదా, మాలాంటి ఉత్తమమైన మొగాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. గొంతుంది కదా అని జంతువులు అరవడం కాదు, మనిషిలో ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. ఈ ఉత్తరం చదువు, అప్పుడు తెలుస్తుంది నీ తమ్ముడు ఎంత ఉత్తముడో దుర్మార్గుడో. తమ్ముడు గోపి, నీలో ఒక భావకవిని చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఈ పదాలు పావలా కూడా పనికిరాని ఈ ఆడదానికి రాసినందుకే బాధగా ఉంది. నువ్వు శారదను ప్రేమిస్తున్నారా? చీచి, నేను శారదను ప్రేమించడం ఏంటన్నయ్య? విన్నావు కదా, నీ పేరు చెప్తేనే చిచ్చి అన్నాడు. అలాంటోడు నీకు లవ్ లెటర్ ఎలా రాస్తాడు? అయినా మా ఇంట్లో ప్రేమకి పెళ్లికి చోట్లేదు. సెలబ్రిటీ అయితే చాలు, ఏదో ఒక ఇష్యూ చేసి పబ్లిసిటీ కోసం పాకులాడటం ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. సిగ్గులేని ఆపోతుడు నువ్వు సెలబ్రిటీ ఏంటి? ఏ శారదా, ఇంకొక మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడను. కాలు పట్టుకుని బద్దెలాడతావా? మా తమ్ముడి పేరుతో లెటర్ రాసి మా పరువు తీయాలని చూస్తున్నావు కదా. నీ అంతం చూసే వరకు నేను బాత్రూమ్ కూడా వెళ్ళను. ఛీ, ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో, ఆ తర్వాత నీ తమ్ముడిని క్రమశిక్షణలో పెట్టుకో. నా చెల్లితో మీ తమ్ముడు ప్రేమలో ఉన్నాడు. ఇంకోసారి వీళ్ళిద్దరిని కలిపి చూశాను, అన్నదమ్ములిద్దరిని అన్నవరం మెట్ల మీద అడుపుకునేలా చేస్తాను. నీ చెల్లితో ప్రేమ? నువ్వు ఒక నాకమా, ఆవిడొక జ్యోతిగా. మీ అందాలకి బెదిరింపులు, దానికి ఒక ప్రేమ. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే సలూన్ తీసుకెళ్లి షేవింగ్ ఏం చేస్తాను. నన్ను అంత మాట్లాడతావా? అమ్మ బాబోయ్, ఈ చొక్కా పట్టుకుని ఈ ఏమి, ఈ ఏమి, ఒరేయ్, నువ్వు ఆపావు కాబట్టి అది బతికిపోయిందిరా, లేకపోతే దాన్ని చంపేసి ఉండేవాడిని. దాన్ని ఆపాను కాబట్టి నువ్వు బతికిపోయాను, లేకపోతే అతను చెప్పేసి. అవునా? ఫస్ట్ ప్లాన్ ఎలా ఫ్లాప్ అయిందేంటి? అసలు ఏమైంది? ఎందుకు అలా జరిగింది? చంపేస్తామంటే ఆపరేషన్ సామా అంటే ఆఖరిలో సాక్షి సంతకం పెట్టరా? అలా తెలిసిపోయిందా? అది అలవాట్లో పొరపాటు అయిపోయింది రాదా. నిన్ను నమ్మాడు కదా, ఇలా అవ్వాల్సిందే. డోంట్ వరీ రాదా, మన దగ్గర ఇంకా 3 ప్లాన్లు ఉన్నాయి. ఈసారి చూడు, పక్కా ప్లానింగ్ తో పిచ్చెక్కించేస్తా. పగడబందీ స్కెచ్లతో మీ ముందుకు వస్తుంది ఆపరేషన్ నెంబర్ 2, ఆపరేషన్ ధానా. ఈసారి ప్లాన్ నాది,
ప్లానింగ్ నాది, ఎగ్జిక్యూషన్ నాది, కోఆపరేషన్ నీది. ఓకేనా? ఓకే డన్ మేడం, నా టాలెంట్ చూపిస్తా. వద్దొద్దు బాబు, నువ్వు వెధవ విజ్ఞాన ప్రదర్శనలో చెయ్యొద్దు. జస్ట్ చెప్పింది చెయ్యి అంతే. సరే ప్లాన్ ఏంటో చెప్పు. రేపు మీ ఇంటికి వయలిన్ గిఫ్ట్ గా వస్తుంది. మా అక్క పంపినట్టు. వయలిన్ మీద విత్ లవ్ అని ఉంటుంది. మీ అన్నయ్యతో మా అక్క గురించి గొప్పగా చెప్పు. నేను ఇంటి దగ్గర అక్కలు ఆశలు చిగురించేలా చేస్తా. మా అక్కలో ప్రేమ పుడుతుంది. అవునవును, నువ్వు చెప్పినట్టు వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది, మన ప్రేమకు లైన్ క్లియర్ అవుతుంది. ప్రాస కోసం పైత్యం వాడితే పీక కోసేస్తాను. నువ్వు కూడా. రాధా, నేను ఇచ్చిన ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా నువ్వు ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది. మా అన్నయ్యకి ఫిడియల్ ప్రాణం. దాన్ని వాయించకపోతే ఆయనకి నిద్ర పట్టదు. ఇది మా అక్కే పంపిందన్న విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఖచ్చితంగా మా అక్కను ప్రేమిస్తాడు. ఈ గిఫ్ట్ మీద మా అక్క రాసినట్టు స్వీట్ గా రొమాంటిక్ గా ఏదైనా రాయాలి. ఏం రాయాలి? ఓపెన్ విత్ స్మైల్, లవ్ శారదా. ఎలా ఉంది? సూపర్. నువ్వు నువ్వు జాగ్రత్తగా మనం అనుకున్నది చెయ్యి. నేను ఇలాగా అక్కయ్యకి ఒకసారి చెప్పేసి వస్తాను. బాయ్ బాయ్. ఏంటి ప్యాకెట్? ఓపెన్ విత్ స్మైల్, లవ్ శారదా. అమ్మో, కొంప తీసి ఇందులో బాంబు పెట్టి ఈ కొంపని కూల్చేయాలని ప్లాన్ చేస్తుందా? నమ్మడానికి వీల్లేదు. బాంబు స్క్వాడ్ రప్పించాల్సిందే. అన్యా, ఆ గిఫ్ట్ ఏంటి? ఎవరు పంపారు? పేరు శారదా అని రాసుందిరా. అయితే మా వదినే. వరసలు కలిపితే కోసాలు కదిలిపోతాయి. సండే మార్కెట్ లో టెంట్ కింద ఎండు చేపలు అమ్ముకునే మోహన్ తిను. అసలు అది నాకు మ్యాచ్ అవుతుందా? వదిలేను ఎలా ఊహించుకుంటున్నావురా? పచ్చి చేపలైనా ఉప్పు చేప అయినా టేస్ట్ ఉంటుందన్నయ్య. రోజు చేపల కూర వండి పెట్టే పిల్లలు దొరకడం కూడా అదృష్టమేగా. ఒరే చట్టి ఫెలో, చేపల కూర కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు నువ్వు? ముందు గిఫ్ట్ ఓపెన్ చేయన్నయ్య. ఆ గిఫ్ట్ లో బాంబు ఉందేమో డౌట్ రా. నువ్వు ఉండనయ్య, నేను తీసుకొస్తాను. అనయ్య, వెయిట్ చూస్తుంటే చాలా లైట్ గా ఉందన్నయ్య. షేప్ చూస్తుంటే ఏదో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లా ఉంది. ఏంట్రా అదేదో నువ్వే ప్యాక్ చేసిన వాళ్ళ చెప్తున్నావు? చూస్తుంటే తెలిసిందన్నయ్య. అనయ్య, నువ్వు చేతులతో ఓపెన్ చేయి. భయం వేస్తుందిరా. నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తావు. ఓపెన్ చెయ్యి. అనియా, వయలిన్. నీకెంతో ఇష్టమైన వైలన్ అనియా. శారద నీకు వైలన్ గిఫ్ట్ గా ఇచ్చింది. అది నాకు వైలెన్ గిఫ్ట్ గా ఇచ్చిందా? 2016 లో టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ లో నెంబర్ 1 బ్రేకింగ్ న్యూస్. ఇట్స్ ఎ మిరాకిల్, 8th వండర్. ప్రేమలోనే అలాంటి విచిత్రాలు జరుగుతుంటాయి అన్నయ్య. ఎంజాయ్ చెయ్యన్నయ్య. వదిన నీకోసం సరెండర్ అయిపోయింది. ఎలా చెప్పాలో తెలియక దీన్ని గిఫ్ట్ గా ఇచ్చింది. వాయించు. ఈ సంగీతం వదిన చెవిన పడాలి. ఆవిడ పరవశించి కాలు గజ్జి కట్టాలి. మీ పెళ్లి గంట మోగాలి. మోగుతుంది ఫోను. హలో, వైలెన్ కొన్నప్పుడు గిఫ్ట్ కూపన్ మర్చిపోయారా? అయ్యో, నేను కొనలేదండి, గిఫ్ట్ వచ్చిందంతే. ఏంటి, నా తమ్ముడు కొన్నాడా? అవునా? వాడికి గిఫ్ట్ కూపన్ నేను ఇస్తాను, మీరు ముందు ఫోన్ పెట్టండి. చెత్త ఐడియా వేసి నా కార్డు అక్కడ గీసి నాకే గిఫ్ట్ కొని నా నెంబర్ ఇచ్చి అక్కడ శారద కొన్నట్టు బిల్డప్ ఇచ్చి నాకు శారద అంటగట్టాలని చూస్తారా? నీకు ఏ ద్రోహం చేశారా? ఏ ద్రోహం చేశారు? ఏ ద్రోహం చేసి చెప్పు 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 చెప్పు. అనియా, అనియా, ఫస్ట్ ఐడియా నాదే కానీ సెకండ్ ఐడియా రాదే అనియా. నన్ను వదిలే అనియా. పద, మీ ఇద్దరు సంగతి రోజు తేల్చేస్తాను. పద. రాధా, ఎక్కడికి? ఈరోజు ఆఫీస్ కూడా లేదన్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? అదే నా ఫ్రెండ్ సరిత ఉంది కదక్క, వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట, పరిచయం చేస్తానంటే వెళ్తున్నాను. ఆఫీస్ లేనప్పుడు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. లోపలికి నడు.
నేను వస్తానని చెప్పానక్క, తను బాధపడుతుంది. నువ్వు వెళ్తే నేను బాధపడాల్సి వస్తుంది. నిన్న నువ్వు చేసిన నిర్వాకం చాలదా? నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్క, ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడటం లేదు. కాలనీలోకి వెళ్ళాలన్నా, ఆఫీస్ కి వెళ్ళాలన్నా తల ఇలా దించుకుని వెళ్తున్నాను. నాకు తెలుసులే నువ్వు ఎలా వెళ్తున్నావో. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండకపోతే నేను తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను బ్రతికుండగా నువ్వు తలదించుకునే పని చెయ్యనక్క. నువ్వు పెళ్లి చేసుకోవు, నన్ను చేసుకునివ్వవు. ఏంటి అలా చూస్తున్నావు? నేనెలా చూసానక్క? మామూలుగానే చూసానుగా. ఎక్కువ ఆలోచించకుండా నువ్వు జిఆర్కి ప్రిపేర్ అవుతానన్నావు కదా, లోపలికెళ్ళి ప్రిపేర్ అవ్వు. నేను మనీతో టిఫిన్ పంపిస్తా. ఇప్పుడు ఎలా? ఆ గోపిగడు వయోలిన్ వాళ్ళనే కనపడేలా పెట్టాడో లేదో. వెళ్ళు. శారదా, ఓయ్ రాధా, ఏంటిది ఏంటిదే? మీకు ఇష్టమైన వయోలిన్. ఇది నాకిష్టమే, కానీ మీ అక్కను బాగా ఇష్టపడిపోతున్నట్టు, తెగ ప్రేమిచ్చేస్తున్నట్టు బిడ్డప్పులు ఇవ్వడానికి నా తమ్ముడికి ఐడియాలు ఇస్తావు నువ్వు? నా జేబుకే బొక్క పెట్టి నా చేతులు ఇది పెడతారా? నాన్ సెన్స్. కేసు పెట్టాలన్న ఆలోచన వచ్చినా పోనీలే లేడీస్ అని జాలి చూపించాను. ఇది నా తప్పే. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. రాధా, అతను చెప్పేది నిజమా? అక్క, అది గోపిగడుతో ఏం చేసినా అంతే. అంత మెల్లగా అడిగితే ఏం చెప్తారు? నాలుగు తగిలిస్తే చెప్తారు. శారద గారు, రాధ నా కళ్ళ ముందు కొట్టకండి. అయితే అటు తిరగరా యాదవా? ఏయ్, చెప్పవే. ఐడియా గోపిదే అక్క. రాధ, నా మీద నెట్టేస్తావేంటి? ఒక తప్పు నాది, ఒక తప్పు నీది. సామనాది దాననేది. రెండు నీవే. లేదు సామనాది. రెండు నీవే. లేదు సామనాది దాననేది. నీవే. ఈ సామనాథ గోలేంట్రా యాదవా? అది కాదన్నయ్య, సామదాన పేద దండోపాయాల్లో 2 ప్లాన్లు అన్నమాట. ఆహా, అలాగా. ఒక సమాధానం మీరు చేశారు కదా, భేదం లేకుండా మీ ఇద్దరి మీద దండోపాయం మేమిద్దరం చేస్తాం. ఇటు, నిన్ను. ఐ హేట్ యు దొంగ సచ్చినోడా. దొంగదనా? లెట్స్ బ్రేక్ అప్. బ్రేకప్. మనకు కావాల్సింది ఇదే కదా. అవునవును, మనకు కావాల్సింది ఇదే.